అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కన దొడ్డి గ్రామ సమీపంలో జాతీయ రహదారి నం 67పై ఓ ముగ్గురు యువకులు పోలీసులు అంటూ హల్చల్ చేశారు. ఓ బొలెరో వాహనానికి పోలీస్ సైరన్ వేసుకుంటూ బళ్ళారి నుండి తాడిపత్రి వైపుగా వెళ్తున్న లారీను ఆపి మేము పోలీసులను డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ మాతో డబ్బులు లేవు అని చెప్పడంతో వారిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా డబ్బులు ఇవ్వకుంటే మీపై కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. అనంతరం వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్లను లాకెళ్లారు. అయితే ఈ ఘటనపై లారీ డ్రైవర్ క్లీనర్ కు ఏమి చేయాలో వీలు తోచక వాళ్లు నిజమైన పోలీసుల లేక దొంగ పోలీసులు అని తెలియక సమీపంలో ఉన్న గ్రామస్తులను కలిసి ఘటనను వివరించారు. దీంతో గ్రామస్తుడు గుంతకల్లు రూరల్ పోలీసులకు సమాచారం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే విచారణ చేసి గుత్తి ఆర్ఎస్కు చెందిన అజయ్ ప్రశాంత్ మరియు గుత్తి మండలం లచ్చనపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ్గా గుర్తించి వారి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుండి ఓ బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు ఈ ఒక్క ఘటనే చేశారా లేక ఇంకా వేరే ఘటనలో వీరి హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు. స్లాగ్ లోడ్ ఎక్కువ ఇక్కడ గుంతకల్లు ఇక్కడ తాండావాడ ఊరు దగ్గర ఊరు బయటనే ఉన్నారు. ఉన్న తర్వాత మేము ముందు ఏంటంటే క్యాంపర్ వేసుకొని వచ్చారు. క్యాంపర్ వేసుకొని సైరన్ వేసుకొని వచ్చారు. నిలబెట్టమన్నారు. నిలబెట్టుకుని మేము వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ క్రాక్ చేసి ఫోన్ వచ్చారు. ఫుల్ అడ్డం వచ్చారు. అడ్డం వచ్చేసి దిగేసి అది మాట్లాడాలి. వచ్చేసి డబ్బులు ఇవ్వండి అని కొట్టారు. దగ్గర డబ్బులు ఇవ్వని చెప్పారు. గుంటికేసి నిలిమారు బాగా. మా దగ్గర డబ్బులు ముగ్గురు వచ్చారు. మొత్తం నలుగురిలో ఒకరు దిగి ఉన్నారు. ముగ్గురు పల్లెకి వచ్చారు. వచ్చేసి డ్రైవర్ను కొట్టారు. నన్ను నిలిమేశారు. ఇల్లు కొట్టారు. ఇక్కడ మొత్తం తర్వాత కేసు పెడతామని చెప్పారు. మరి వేరే అతను వచ్చేసి కొల్లపారం అతను సెక్యూరిటీ కదా చేశాడు. వచ్చి అతను పోలీసులు ఫోన్ చేస్తే అప్పీల్ వచ్చి మెసేజ్ చేశారు. సైరన్ మాత్రమే సౌండ్ వచ్చింది కానీ క్లాస్ ఉంది. ఏం సౌండ్ వచ్చింది? పోలీస్ జీప్ సౌండ్ వచ్చింది. 2 times 2 సార్లు వేశారు. నిలబెట్టమన్నారు. వచ్చి వెంబడే కొట్టారు. డబ్బులు ఇవ్వండి, మా దగ్గర లేవన్నా కూడా ఇవ్వలేదు. జరిగిన విషయం.